సాఫ్ట్వేర్లు మాత్రమేనా? కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్లు, గేమింగ్ యాప్లు, మ్యూజిక్ యాప్లు అన్నిట్లోనూ ఇప్పుడు ఇదే తంతు. ప్రతిదానికి సబ్స్క్రిప్షనే. ప్రొడక్ట్ని కస్టమర్కి ఒకసారి అమ్మి సొమ్ము చేసుకోవడం కంటే ఆ పేరుతో నిత్యం డబ్బులాగితే ఎక్కువ లాభం అన్నది కనిపెట్టాయి కంపెనీలు. ఇందువల్ల ప్రొడక్ట్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. పైగా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ యూజర్కి ఉంటుంది. ఇది వాళ్ల లాజిక్. నిజానికి ఈ కొత్త పద్ధతి యూజర్లకి కూడా నచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలి. ఇప్పుడు అలా అవసరం లేదు కదా. నెల నెల కొంచెం కొంచెం కడితే చాలు. అందువల్ల ఆర్థికంగా వెసులుబాటు దొరికినట్లు అనిపిస్తుంది. పైగా ఎప్పుడూ కొత్త వెర్షనే వాడుతుండొచ్చు అనే ఫీల్ ఒకటి. కానీ ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. ఖర్చు తక్కువే అనే ఫీలింగ్లో పడిపోయిన కస్టమర్లు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సర్వీసులకి సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఏ విషయంలోనైనా పూర్వం ఒక్కసారితో పోయే ఖర్చు ఇప్పుడు నిత్య ఖర్చులా మారి బడ్జెట్ మీద బండలు వేస్తోంది. అవును, నిజం. ఇప్పుడు చాలామంది తమకి తెలియకుండానే సబ్స్క్రిప్షన్స్ పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారని పరిశీలనలో తేలింది.